ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్స్ అలాగే బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్స్ అంటే త్రిష, నయనతార, అనుష్క వంటి వారు ఏడాదికి ఎంత లేదన్నా 2 నుండి 3 సినిమాలు చేసేవారు. పైగా త్రిష, నయనతార అయితే తెలుగు కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించేవారు. వీరికన్నా ముందున్న హీరోయిన్స్ రమ్యకృష్ణ, రంభ, సౌందర్య కూడా అంతే. ఇటు తెలుగు అటు తమిళంలో కూడా మెరుస్తూ ఉండేవారు. పైగా ఎప్పుడూ చేతి నిండా సినిమాలు చేస్తూ ఉండేవారు. క్షణం తీరక లేకుండా 2-3 షిఫ్ట్లలో పని చేస్తూ ఉండేవారు. ఫ్యాన్స్కి వారికి మధ్య అస్సలు గ్యాప్ లేకుండా చూసుకునేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న టాప్ మోస్ట్ 3 హీరోయిన్స్ పేర్లు చెబితే వెంటనే గుర్తొచ్చేది పూజా హెగ్డే, రష్మిక మందన, కీర్తి సురేష్ పేర్లు. అయితే ఈ ముగ్గురు భామలు కొంతకాలంగా టాప్ 3 ప్లేస్ను ఆక్యుపై చేసుకొని అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఇక వీరు ఉండగానే చాలా మంది కొత్త భామలు దిగుమతి అవుతున్నారు. అయితే ఎంతమంది వచ్చినా వీరికి ఉన్న డిమాండ్ ఎక్కడ తగ్గలేదు. వీరి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూలోనే ఉంటున్నారు. అందుకు ప్రధాన కారణం వీళ్ళు స్టార్ హీరోల సరసం ఆడిపాడుతున్నారు. కీర్తి సురేష్ విషయానికి వస్తే ఈ అమ్మడు తమిళంలో ఎక్కువగా బిజీగా ఉంటుంది. ఇక పూజా హెగ్డే, రష్మిక మాత్రం బాలీవుడ్ పై ఫోకస్ చేశారు. అక్కడ స్టార్ స్టేటస్ సంపాదించడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పైగా ఈ ముగ్గురికి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తమిళంలో కూడా అంతే క్రేజ్ ఉంది. ఉదాహరణకు కీర్తి సురేష్, రష్మిక, పూజా హెగ్డే ముగ్గురు కూడా ఇళయ దళపతి విజయ్తో ఆడిపడారు. కేవలం విజయ్తోనే కాదు, ఇతర స్టార్ హీరోలు కూడా వీరితో జోడి కట్టేందుకు రెడీగా ఉంటారు. ఇక తెలుగులో ఒకప్పుడు ఏడాది మొత్తం మీద ఈ ముగ్గురి సుందరి మనుల్లో ఎవరో ఒకరి సినిమా వస్తూ సందడి చేసేవి. కానీ ఈసారి ముగ్గురు హీరోయిన్స్ వైపు నుంచి బాగా గ్యాప్ వచ్చేసింది. ముఖ్యంగా పూజా హెగ్డే అయితే ఆచార్య తర్వాత నాయికగా అస్సలు కనిపించలేదు. 2024 ఆమె నుంచి రావడానికి తెలుగులో ఒకటంటే ఒక సినిమా కూడా లేదు. దీంతో ఈ అమ్మడికి 3 ఏళ్ల గ్యాప్ రానుంది. ఇక నేషనల్ క్రష్ రష్మిక, పుష్ప తర్వాత తెలుగులో ఆ స్థాయి సినిమా పడలేదు. హిందీలో మాత్రం యానిమల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.